వెళ్ళనిస్తాడు, కొన్ని సందర్భాల్లో అపజయం గుండా వెళ్ళనిస్తాడు. ఎందుకంటే అవి మనకు విలువైన పాఠాలు నేర్పిస్తాయి. 13 సంవత్సరాల విలువైన పాఠాలు నేర్చుకున్నటువంటి దావీదును దేవుడు రాజుగా అభిషేకించిన తరువాత బైబిల్లో మనం చూస్తున్నాం, 7వ అధ్యాయం 1వ వచనంలో దావీదు చుట్టూ ఉన్న దేశాల్లో ఎవరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా లేచేటటువంటి సాహసం చేయలేదు. కారణం ఏమిటంటే దావీదు బహుబలమైనటువంటి రాజుగా తాను స్థిరపరచబడ్డాడు. చదువుతున్నాను 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసెను. ఏమిటట? నలుదిక్కుల నుండి ఏం కలుగు చేశాడట? దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. మీ సహోదరి సహోదరులు మీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదుకు ముందు పరిపాలన చేసినటువంటి రాజు పేరేంటో చెప్పండి. సౌలు రాజు. సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు దేశం ప్రశాంతంగా ఉందంటారా? దేశం పడుకుందంటారా? లేక దేశం భయపడిపోయిందంటారా? అది కూడా చూపిస్తాను రండి. 1 సమూయేలు గ్రంథము. ఇంతకు ముందున్న క్యాప్టెన్ ఎవరు? ఇంతకు ముందు ఉన్న రాజు సౌలు. సౌలు రాజుగా ఉన్నప్పుడు జరిగింది ఏమిటి? 17వ అధ్యాయము 10-11 వచనాలు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుము అని చెప్పి ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును చూసారు ఏముందో? సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయారు. ఇంతకు ముందేమో బహు భీతులయ్యారు, ఇక్కడేమో పారిపోయారు. 32వ వచనంలో ఏముంది? ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, కృంగిపోయారు. సౌలు ఒక దద్దమ్మ, సౌలు ఒక చేతగాని దద్దమ్మ. సరిగా యుద్ధం చేయడం చేత కాదు, తన ప్రజలకు భద్రతనివ్వడం చేత కాదు, భరోసానివ్వడం చేత కాదు. పైపెచ్చు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. శత్రువు అమాంతంగా మీదకొస్తే తాను భయపడిపోయాడు, తాను పారిపోయే ప్రయత్నం చేశాడు, కృంగిపోయాడు. భర్తలో ఇంటికి రాజు నువ్వే. అర్థమవుతుందా? ఇంటికి రాజు నువ్వు సౌలు రాజులా ఉండడానికి వీల్లేదు. సౌలు రాజుగా ఉన్నంత కాలము ఆ దేశంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ప్రశాంతంగా ప్రజలు నిద్రపోయిన సందర్భాలు లేవు. ఎందుకంటే సౌలు దేవుని పట్ల భయము భక్తి లేకుండా జీవించాడు, దేవునితో సత్సంబంధం లేకుండా జీవించాడు. సౌలును రాజుగా దేవుడే ఏర్పరచుకున్నప్పటికీ కూడా భర్తగా నిన్ను దేవుడే ఏర్పరిచాడు, భార్యగా నిన్ను దేవుడే ఏర్పరిచాడు, భార్య భర్త బాధ్యతలు దేవుడే ఇచ్చాడు. కానీ దేవునితో నీకు సత్సంబంధం లేకపోతే, దేవునితో నీకు సమాధానం లేకపోతే, దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే, దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ వల్ల నీ భార్య నీ బిడ్డలు భద్రత లేకుండా ఉంటారు. నీ ప్రవర్తన వల్ల కావచ్చు, నీ మాట తీరు వల్ల కావచ్చు, నీ యొక్క జీవిత విధానం వల్ల కావచ్చు, నీ భార్య నీ భర్త నరకం చూస్తారు. సౌలు పరిపాలన చేసినంత కాలం ఆ దేశంలో ఏ ఒక్కడికి సరిగా నిద్ర పట్ల. ఎందుకని? మనం కలిగి ఉన్న రాజు అయినటువంటి సౌలు ఒక దద్దమ్మ. మనల్ని కాపాడడం చేత కాదు, మన తరఫున పోరాడడం చేత కాదు, సరిగా పరిపాలించడం చేత కాదు, సరిగా మాట్లాడడం చేత కాదు, దేవునితో సత్సంబంధం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఇలాంటి వాడు మనకు రాజుగా దాపరించాడు అని చెప్పి వాళ్ళు భయపడిపోయారండి. వింటున్నావా సహోదరి సహోదరుడా? నువ్వు నీ ఇంటికి యజమానివి, అలాగే నీ ఇంటికి రాణిగా ఉన్నటువంటి భార్యవైన నీవు, రాజుగా ఉన్నటువంటి భర్తవైన నువ్వు నీ ఇంట్లో ప్రశాంతతనివ్వాలి.
అశాంతిని కాదు నువ్వు ఇవ్వాల్సింది. నువ్వు సౌలు అయితే అశాంతినే ఇస్తావు. సౌలు కుమార్తెను చూడండి, ఆమె పేరేంటో చెప్పండి కొంచెం. మీకాలు వల్ల, సౌలు కుమార్తె వల్ల దావీదు ఇంట్లో ప్రశాంతత లేదు, దావీదు ఇంట్లో నెమ్మది లేదు. యథా తండ్రి తదా కూతురు, యథా రాజా తదా ప్రజలు. సౌలు కుమార్తె వల్ల దావీదు ఇంటిలో ప్రశాంతత లేదు. వింటున్నావా సహోదరి? నీతో దేవుడు లేకపోయినట్లయితే, నీలో దేవుడు లేకపోయినట్లయితే నీ వల్ల నీ ఇంట్లో సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు, ప్రేమ ఉండదు, ప్రార్థన ఉండదు. సహోదరి, మీ జీవితాల్లో దేవుడు లేకపోతే మీ ఇంట్లో కూడా దేవుడు ఉండడు. మీ ఇంట్లో దేవుడు ఉండకపోతే మీ ఇంట్లో ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు, ప్రేమ ఉండదు. కాబట్టే కదా అస్తమానం కొట్టుకు చేస్తుంది, కాబట్టే కదా మనస్పర్ధలు, కాబట్టే కదా ఒకరి మీద అనుమానాలు, అపార్థాలు, అనేక అనర్థాలు, ఆ తర్వాత మిగిలేది అశాంతి, అసమాధానాలు. ఎంతకాలం ఇలా జీవిస్తారు ఒకసారి ఆలోచించండి. సౌలు ఉన్నంతకాలం ప్రతి ఒక్కడు బెదిరించాడు. వింటున్నావా సహోదరుడా, సహోదరి? నీ ఇంటి మీదకి ఎవరు పడితే వాళ్ళు రావడం, నిన్ను బెదిరించటం, నీ భార్యను బెదిరించటం. ఎంతకాలం ఇది? నువ్వు చేసిన అప్పుల వల్ల, చేసిన తప్పుల వల్ల ఎవడు పడితే వాడి ఇంటి మీదకి వస్తున్నాడు. నీ మీద అరుస్తున్నారు, నీ భార్య మీద అరుస్తున్నారు. పిల్లలేమో పాపం బిక్కుమంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాక చేతులు కాళ్ళు ఆడక కాముగా ఉండిపోతున్నారు. ఎందుకని మా నాన్న నిలబడితే అలా తిడుతున్నారు? ఎందుకు తిడుతున్నారు? పాపం వాళ్ళకేం తెలుసు? నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, నువ్వు చేసిన అప్పులు, నువ్వు తిరిగిన తిరుగుళ్ళు, చేసిన మోసాలు పాపం పిల్లలకేం తెలుసు? ఆ పిల్లలేమో పాపం మా నాన్నను తిడుతున్నారేమిటి, మా అమ్మను తిడుతున్నారేమిటి, మా ఇంటి మీదకి వస్తున్నారేమిటి? చిరుప్రాయంలో వారికి ఎందుకు ఈ కష్టాలు? ఒక్కసారి ఆలోచించండి. సౌలు యుద్ధం చేయడం చేత కాదు, తన ప్రజల్ని కాపాడుకోవడం చేత కాదు. తండ్రిగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. తల్లిగా నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నీ కుటుంబం భద్రంగా ఉండాలి, నీ కుటుంబం బాగుండాలి. అలా భద్రంగా బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నీ కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి. ఏ కంచె వేసుకోవాలి? ప్రార్థన అనే కంచె వేసుకోవాలి. నీ కుటుంబం బాగుండాలని, నీ కుటుంబం భద్రంగా ఉండాలని ప్రార్థన కంచె వేసుకోవాలని దేవుడే మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టే మనం కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన వెంటనే మొదటి గడియ దేవునికి ఇవ్వండి. 4 గంటలకు లేస్తే 4 గంటల నుంచి 5 గంటల వరకు, 5 గంటలకు లేస్తే 5 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటలకు లేస్తే 6 గంటల నుంచి 7 గంటల వరకు మొదటి గడియ ఖచ్చితంగా దేవునికి ఇవ్వండి. మీ ఇంటి చుట్టూ ప్రార్థన కంచె వేసుకోండి. సాయంత్రం